ఈ చైర్ కూడా బ్యాక్ సైడ్ నుంచి ఇట్లా వ్యూ కూడా అపీరెన్స్ కూడా గ్రాండ్గా ఉంటుంది. సో మెటల్ కాంబినేషన్ అండ్ ఈ కలర్ కాంబినేషన్ తోటి వస్తుంది. ఓకే. సో ఇందులో మేము ఆల్రెడీ గ్రీన్ కలరు, గ్రే కలరు ఆల్రెడీ తీసుకొస్తున్నాం. ఓకే. సో అందులో సెలెక్ట్ చేసుకున్నా పర్లేదు, లేదు కస్టమైజేషన్ అంటే టైం. ఓకే. యూజువల్లీ ఈ ఫ్రాంచైజెస్ ఏంటంటే ఇటువంటి కొన్ని చైర్స్ సెలెక్ట్ చేసుకొని ఒకటే థీమ్ తోటి అన్ని రెస్టారెంట్స్కి ఇప్పుడు చాలా ఫ్రాంచైజ్ మల్టిపుల్ ఇప్పుడు ఐస్ క్రీమ్ ఫ్రాంచైజెస్ కానివ్వండి, పిజ్జా ఫ్రాంచైజెస్ కానివ్వండి, వాళ్ళు ఒకటే సింగిల్ థీమ్ తోటి అన్ని రెస్టారెంట్స్కి వెళ్తారు. సో వాళ్ళకి ఏంటంటే మేము డైరెక్ట్గా వాళ్ళ కలర్ కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ తోటి మేము డైరెక్ట్గా అక్కడే చేయించి విత్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తున్నాం. విత్ ఆమ్రెస్ట్, వితౌట్ ఆమ్రెస్ట్ కూడా ఉంటాయండి. సో వితౌట్ ఆమ్రెస్ట్ ఉంటే ఐ మీన్ ఎలా అయినా కూర్చున్నప్పుడు మళ్ళీ సైడ్కి ఇమీడియట్గా లేచి రావడానికి, సో అది కొంచెం ఫ్రీగా ఉంటుంది. ఇప్పుడు టేబుల్ ముందు మనం కూర్చొని ఇమీడియట్గా లేచి రావడానికి అది నేను విజువల్గా చూపిస్తాను. సో ఇదేంటంటే కొంచెం ఆమ్రెస్ట్గా కొంచెం ఎక్కువసేపు రిలాక్సింగ్ చేద్దామంటే. అండ్ ఇంకొకటి క్యూఎస్ఆర్ రెస్టారెంట్స్ ఐడియా ఉందండి. క్యూఎస్ఆర్ అంటే క్విక్ సర్వీసింగ్ రెస్టారెంట్స్ అంటారు. ఇప్పుడు టిఫిన్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వాళ్ళకి ఏంటంటే ఇట్లా ఈజీగా మూవ్ అయిపోయే కాన్సెప్ట్ ఉండాలి. సో ఇందులో మోస్ట్లీ క్యూఎస్ఆర్ అండ్ ఆమ్లెస్ చైర్స్ అండి ఇవన్నీ కూడా. సో ఆమ్రెస్ట్ కావాలంటే కొంచెం ప్రీమియం విఐపి డైనింగ్ కానీ వాటికి వచ్చినాయి అంటే, లేదు అంటే ఒక 3 స్టార్ రెస్టారెంట్ స్టైల్ కొంచెం బడ్జెట్ ఎక్కువ ఉన్న రెస్టారెంట్స్కి వెళ్ళారంటే మనం విత్ ఆమ్రెస్ట్ విత్ మోర్ కంఫర్ట్ అనేది మనం ఇస్తాం.